అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఇప్పటి వరకు మీరు భద్రాచలం పార్ట్ 1 వీడియో అయితే చూశారు. ఇప్పుడు భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి వారు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు చాలా రోజులు ఈ ప్రదేశంలోనే గడిపారు. అదే సీతారామచంద్ర స్వామి వారి పంచవటి పర్ణశాల. రామచంద్ర ప్రభువులు వారు అరణ్యవాస సమయంలో లాస్ట్ 3 సంవత్సరాలు కూడాను ఎక్కువగా నివసించే ప్రదేశం ఏదైతే ఉందో అదే ఈ పంచవటి పర్ణశాల. దీనికంటే ముందు సీతమ్మ తల్లి వారు ఆరవేసుకున్న నారచీర వద్దకు, రామయ్య తండ్రి ఆరవేసుకున్న నారపంచ వద్దకైతే మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాం. సీతమ్మ తల్లి ఈ ప్రదేశంలోనే ఎందుకు నారచీర ఆరవేసుకుంది అంటే, ఆడవాళ్ళకి నెలలో 5 రోజులు అడ్డొచ్చే రోజులు ఉంటాయి, అంటే పీరియడ్ టైము. ఈ 5 రోజుల సమయంలో నేను పవిత్రమైన గోదావరిని అపవిత్రం చేయలేను అని తన సొంత కొడుకు లాంటివాడు మరిదిని లక్ష్మణుల వారిని సీతమ్మ తల్లి అడిగింది. అడగగానే అమ్మవారు, అయ్యవారు, లక్ష్మణుల వారు పర్ణశాల నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతమ్మ వాగు వద్దకైతే వచ్చారు. మరి స్నానానికి నీళ్ళు అవన్నీ ఎలాగండి? ఇది దట్టమైన అరణ్య ప్రదేశం, పసుపు కుంకుమలు అవన్నీ ఎలాగా? ఆ టైంలో లక్ష్మణుల వారు ఒక బాణం తీసుకొచ్చి ఆ గోదావరిని వాగులా చేశారనమాట. అందుకే ఈ వాగుని సీతమ్మ తల్లి వాగు అని అంటారు. లక్ష్మణుల వారు తీసుకొచ్చిన వాగు ఇదేనండి. ఈ వాగులోనే అమ్మవారు స్నానం ఆచరించి చీరను తడుపుకొని ఆ కొండపైన చీరను ఆరవేసుకునేవారు. 20 గజాల చీర అండి అమ్మవారిది. యాక్చువల్గా మనకు తెలిసింది 6 గజాల చీర అనమాట. కొండ పైన అమ్మవారు ఆరేసుకున్న 5 రకాల రంగులతో ఉన్న చీర గుర్తయితే కనిపిస్తుంది. కొండ అంటే మొత్తం ఒకేలాగా ఉండాలి కదా, కానీ బాగానే కనిపిస్తుంది అనమాట. నార చీర, నార పంచ 2 కూడా కనిపిస్తుంది. తర్వాత సీతమ్మ వారు, రామచంద్ర ప్రభువులు వారు ఇద్దరు కూడాను బోర్ కొడుతుంది కదండి వాళ్ళకి, వామన గుంటలు ఆడుకునే వాళ్ళు అనమాట. ఆ వామన గుంటలు కూడాను అన్ని గుంటలు కలిసిపోయి కానీ 2-3 గుంటలు అయితే కనిపిస్తాయి. అమ్మవారు, అయ్యవారు ఆడుకున్న వామన గుంటలు. ఇకపోతే రాముల వారి పాదం అచ్చు కూడా ఇక్కడ కనిపిస్తుందండి. రాముడికి రావణుడికి అసలు యుద్ధం ఎవరి వల్ల జరిగిందో ఆ ప్రదేశానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ప్రథమ కారణం అయితే అసలు బీజం ఏంటి అంటే, శూర్పణఖకి లక్ష్మణుల వారు ముక్కు చెవులు కోయడం వల్లనే కదా రాముడికి రావణుడికి యుద్ధం మొదలైంది. లక్ష్మణుల వారు శూర్పణఖకి ముక్కు కోసిన ప్రదేశం అయితే ఇది. ఈ ప్రదేశంలో భక్తులందరూ కూడాను ఇలాగ 3 రాళ్ళు తీసుకొని వెనక నుండి విసురుతారు. రామచంద్ర ప్రభువుల వారికి పడే కష్టాలు మన ఎవ్వరికీ రావద్దు అని మొక్కుకుంటా కూడా ఇలా వేసుకుంటారు. అలా వేసిన రాళ్లే ఈ కుప్ప అంతా కూడాను పెద్ద గుట్ట అయింది. అమ్మవారి కోసం లక్ష్మణుల వారు ఇక్కడ కొండను 2 రకాలుగా చేశారండి, పసుపుగాను కుంకుమగాను. ఇప్పటికీ ఆ పసుపు కుంకుమ రాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు సీతమ్మ వాగు నుండి పర్ణశాలకైతే బయలుదేరాము. పవిత్రమైన గోదావరి నది ఒడ్డున అరణ్యవాస కాలంలో ఆఖరి 3 సంవత్సరాలు రామాయణంలో జరిగే కీలక ఘట్టాలు ఇక్కడే జరిగాయండి. సీతమ్మ వారు, రామచంద్రుల వారు, లక్ష్మణుల వారు వారి వారి కుటీరాలు ఈ పర్ణశాలలోనే ఏర్పరచుకున్నారు. పవిత్రమైన గోదావరి నది యొక్క గాలిని పీల్చుకుంటూ నడుచుకుంటా వెళ్తూ ఉంటే భద్రాద్రి సీతారామస్వామి వారి ఆలయం యొక్క అనుబంధ ఆలయం అనేది ఈ ఆలయం అనమాట, పర్ణశాల. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని లోపల నుండి అమ్మవారు, అయ్యవారు, లక్ష్మణుల వారు నివసించే కుటీరాల వద్దకైతే వెళ్తాం. సీతమ్మ వారు మైమర్చిపోయే బంగారు లేడి, మాయలేడి రావడం, ఆ మాయలేడిని పట్టుకోవడానికి రాముల వారు వెళ్ళడం, రాముల వారికి ఏదో ఆపద సంహరించడం, సీతమ్మ వారు లక్ష్మణుల వాళ్ళకి వెళ్ళమనడం, లక్ష్మణుల వారు దాటద్దమ్మా ఈ గీతను అని చెప్పడం, రావణుడు వచ్చి భిక్షాటన చేయడం, సీతమ్మ వారిని తీసుకు వెళ్ళడం, ఈ ఘట్టాలన్నీ ఈ కుటీరం వద్దే జరిగాయండి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక స్టాచ్యూస్ అన్నీ కూడాను ఈ ప్రదేశంలో ఇది జరిగింది, ఆ ప్రదేశంలో అది జరిగింది అని చెప్పేసి స్టాచ్యూస్ కూడా పెట్టారు. పర్ణశాల దర్శన అనంతరం మేము మినీ అరుణాచలంకి అయితే బయలుదేరాము. భద్రాచలం నుండి పర్ణశాల వెళ్తుండగా దారి మధ్యలోనే ప్రధాన రహదారిపైనే ఈ మినీ అరుణాచలం అయితే కనిపిస్తుంది. కానీ మేము ఏం చేసామంటే, పర్ణశాల దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ మినీ అరుణాచలం దగ్గర ఆగి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఎందుకు రిటర్న్ వచ్చినప్పుడు చేసుకున్నామో మీకు తర్వాత చెప్తాను. మన ఆలయ దర్శనం కంటే ముందు ఆలయం చుట్టూ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ప్రతిష్ఠించారండి.
అందుకే ఈ టెంపుల్ని మినీ అరుణాచలము లేదా ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్ అని అంటారు. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ ఇంకో అవకాశం ఉందండి. ఎవరైనా సరే లింగాలను తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాము అంటే వీళ్ళు అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ గుడిని, ఈ లింగాలని చూస్తూ ఉంటే మంజునాథ సినిమా అయితే నాకు గుర్తొచ్చిందండి. ఇక్కడ కూడా మోక్ష మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. మా అబ్బాయి అయితే వచ్చాడు ఆ మోక్ష మార్గం నుండి. జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయాక సప్తమాతృకులని పంచముఖ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. ఇదిగో ఈయనే పంచముఖ అరుణాచలేశ్వరుడు. ఇక్కడ స్వామివార్లకి ఊంజల్ సేవ చేయడానికి ఒక అద్దాల గదిని అయితే ఏర్పాటు చేశారు. తర్వాత స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజు సహస్ర దీపాలంకరణ చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఎంతమంది వచ్చినా కూడాను ఎన్నో లింగాలు ఉన్నాయి కాబట్టి మనం స్వయంగా కూడా అభిషేకం చేసుకోవాలి అంటే అభిషేకం చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అలాగే చాలామంది వచ్చి ఈ విధంగా అభిషేకం అయితే చేసుకుంటారు. ఈ ప్రధాన ఆలయంలో ఉన్న స్వామివారికి అయితే విశిష్టత ఏంటంటే సహస్ర లింగాలండి, 1000 లింగాలు కలిపి ఒక లింగంగా మార్చి ప్రతిష్ఠించారు. అదే ఈ స్వామివారి యొక్క విశిష్టత. సోమవారం వెళ్ళామన్నమాట. అందుకే స్వామివారికి అలంకరణ బాగా చేశారని మేము అనుకుంటున్నాము. నాగదేవతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆలయంలోకి ఫస్ట్గా వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఈ సుబ్రహ్మణ్య స్వామివారు మంచి అట్రాక్షన్ అనమాట. మలేషియాలో ఎలా ఉంటారో అలా ఉంటారు. పెద్ద స్టాచ్యూ 20 అడుగులు అనుకుంటా, 20 అడుగుల సుబ్రహ్మణ్య స్వామివారి స్టాచ్యూ మొట్టమొదటిగా ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు మనకు దర్శనమిస్తారు. అరుణాచలం నుండి పర్ణశాల డైరెక్ట్గా వెళ్ళిపోయామండి. మధ్యలో అరుణాచలం ఉన్నా కూడాను ఆగకుండా ఎందుకు వెళ్ళిపోయామంటే అట్నుండి వచ్చినప్పుడు కరెక్ట్గా లంచ్ టైం అవుతుంది. సోమవారం నాడు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదం ఎలాగైనా తినచ్చు అన్నట్టుగా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. చక్కగా సాంబారు, రైసు, మజ్జిగ, కూర, పచ్చడి అన్నీ కూడా పెట్టారండి. మంచిగా తిన్నాము. రీసెంట్గా ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం వలన ఫండ్స్ తక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అటువైపు వెళ్ళినట్టయితే మీరు ఏదైనా ఫండ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇదండి మినీ అరుణాచలం యొక్క విశేషాలు. భద్రాచలం ఎంటైర్ పార్ట్ 2 వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.